చిన్న ఉద్యోగులే కదా అనుకుంటే పొరపాటే. ఒక 15,000 రూపాయల జీతానికి పనిచేసే క్లర్కు వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అంటే అతను పేరుకే చిన్న ఉద్యోగి, కానీ పెద్దవాటికే గేలం వేశాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బెంగళూరులో జరిగింది. ఒక సాధారణ క్లర్కు, అంతకుముందు అతను ఒక మున్సిపల్ కార్మికుడు అంట, రోడ్డు మీద చెత్త ఎత్తే కార్మికుడు, కాంట్రాక్ట్ ఉద్యోగి, అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను అలాగా అక్కడి నుంచి క్లర్కుగా ప్రమోట్ అయ్యాడు. నెలకు 15,000 సంపాదిస్తున్నాడట. అయితే ఆ టైంలో అతను కొన్ని కాంట్రాక్టర్లు మొత్తం మీద నిజంగా ఎవరికైనా డౌట్ రావచ్చు, 15,000 జీతం ఏంటి, 100 కోట్ల ఆస్తి, 100 కోట్లే, మళ్ళీ కోట్ల ఆస్తి కాదు, 100 కోట్ల ఆస్తి అట. ఎలా వచ్చింది నిజంగా నాకే షాక్ అయింది వార్త తెలుసుకుంటే. పైగా కాంట్రాక్ట్ ఉద్యోగి, బెంగళూరు, ఆయనకు నెలకు జీతం 15,000, ఆయన ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు పైనే, ఇంకా కౌంట్ తేలలేదు. ఆస్తికి సంబంధించి 2 అంకెలను పోల్చి చూస్తే ఖచ్చితంగా పొందనుండదు, దెమ్మ తిరిగిపోద్ది. ఒక క్లర్క్గా పనిచేసే వ్యక్తి. తాజాగా లోకాయుక్త దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కల్లో చూపని 30 కోట్ల రూపాయలు పైగా ఆస్తుల్ని అధికారులు గుర్తించారట. వీటిలో 24 ఇళ్ళు, 5 ఫ్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు, కార్లు, బంగారం, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ KRIDLలో కలకప్ప నిడగుంది అనే వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరాడు. అప్పట్లో అతని నెల జీతం 200 రూపాయలు మాత్రమే. 17 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగోన్నతిపై క్లర్క్ స్థాయికి చేరాడు. ఈ క్రమంలో KRIDLలో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. 2023-24 మధ్య చేపట్టిన పనుల్లో 72 కోట్ల వరకు అక్రమ పనులు జరిగాయి. 96 అసంపూర్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ సొమ్మును కాజేశాడు అనేది ఆరోపణలు ప్రధానంగా. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిందోల్కర్ కలకప్ప పాత్ర కూడా ఉందట. దీంతో 2024లో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. అప్పటికే కలకప్ప నెలకే 15,000 జీతం తీసుకున్నాడు. ఇతని అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది. ఏకకాలంలో ఇతని ఇంటి మీద దాడులు చేసింది. అయితే భాగ్యనగరం అంటే బెంగళూరులో 24 ఇళ్ళు ఉన్నాయంట ఇతని పేరు మీద. అలాగే హిట్నాగ్ హొలగి యలబురగలో 40 ఎకరాల భూమి, అలాగే 5 ఇంటి స్థలాలు, వీటితో పాటు 2 కార్లు, 2 బైకులు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీకి పైగా వెండి, ఇవన్నీ కూడా గుర్తించారు. వాటన్నింటినీ కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అతని మీద కేసు అయితే నమోదు చేశారు. 8 మంది అధికారులకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టారు. 37.42 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేశారట. ఇంకా తేలాల్సిన లెక్క చాలానే ఉంది. అంటే 10,000, 15,000 జీతం అనేది కాదు, అక్కడ చేతి వాటం, అక్రమంగా డబ్బు సంపాదించాలి అనే బుర్ర ఉన్నవాళ్ళు ఇలాగ కోట్లకు పడగలెత్తుతారు. లేని వాళ్ళు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. కాకపోతే ఇలాగ నిజంగా ఒక రోడ్డు ఊడ్చి చెత్తెత్తే కార్మికుడు, 200 రూపాయల జీతానికి పనిచేసే కార్మికుడు ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తి, అది కూడా బెంగళూరు లాంటి మహానగరంలో 24 ఇల్లులు అంటే అమ్మో ఆషామాషి వ్యవహారం కాదు. ఏది ఏమైనా ఇలాంటి అవినీతి పనులు పెరిగిపోవడం వల్లే ప్రభుత్వం నుంచి వచ్చే కాంట్రాక్టుల్లో నాణ్యత తగ్గిపోతుంది. ప్రజల సొమ్ము ఒక రకంగా ప్రభుత్వ సొమ్ము అంటే ఆ ప్రజాధనాన్ని ఇలాంటి వాళ్ళు దుర్వినియోగం చేసి వీళ్ళ ఆస్తులు నింపుకుంటున్నారు.